దురహంకారంతో విచారణ చేస్తే చేతులు కట్టుకొని కూర్చుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వము? ఏం తమాషాలు గట్ట చేస్తున్నారా? ఏమనుకుంటున్నారు? ఫోన్ టాపిక్ ఎవరు చేశారు? మీరు ఇష్టం వచ్చినట్టు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో 14 నుంచి 23 దాకా కేసీఆర్ ముఖ్యమంత్రి పాత్ర ఉంది ఫోన్ ట్యాపింగ్ లో. ఆనాడు కేసీఆర్ పాత్ర ఉంది. ముఖ్యమంత్రి అంటే ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి 2014లో 14 నుంచి 23 దాకా 2023 దాకా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు. అప్పుడు ఆనాడు ఆయన పాత్ర ఉంది. ఏంటి అయినా తీవ్రవాదుల కోసమో నక్సలైట్ల కోసమో ఉగ్రవాదుల కోసమో పెట్టలే ఫోన్ ట్యాపింగ్. అయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద మా పిసిసి అధ్యక్షుడు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద, బీజేపీ అధ్యక్షుడి మీద, బీజేపీ ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ పెట్టాడు. ఇది కేసీఆర్ చేయించాడు. ఇది వాస్తవం. నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళు? నా గురించి కాంగ్రెస్ పార్టీలో ఏం మాట్లాడుకుంటున్నారు? అదే అలా సొంత పార్టీ టీఆర్ఎస్ పార్టీలో కూడా ఏం మాట్లాడుకుంటున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు? ఆయనకు భయం. వాళ్ళకంటే వాళ్ళ కులం ఉన్నదే 0.5. కాబట్టి మా కుటుంబం జోలికి ఎవరైనా వస్తున్నారో ఆ భయంతో వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. ఇది కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చాడు. కేసీఆరే ఆ ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. ఇది వాస్తవం. ఇది నా ప్రభుత్వం ఏడగూడిపోతుందో అనే భయంతో, ఆ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం, ఆ మంత్రులు ఎటుజారిపోతారనే భయం కొద్ది వాళ్ళ మంత్రులు, టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. కాంగ్రెస్ ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారికి ఆనాడు ఉత్సవోసుకున్న పిసిసి అధ్యక్షుడు కాగానే కేసీఆర్. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారి మీద, ఆనాటి పిసిసి అధ్యక్షుడి మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. ఆనాడు మా రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ ఇంటి చుట్టూ పెట్టాడు. అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. బీజేపీ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. సిపిఐ అన్ని పార్టీల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. ఇది కేసీఆర్ డైరెక్షన్ లో. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ఇక కేటీఆర్ అనేటోడు ఎవరి మీద చేయించాడు? వ్యాపారుల మీద, బిజినెస్ వాళ్ళ మీద, కాంట్రాక్ట్ల మీద, రియల్ ఎస్టేట్ బడాబాబుల మీద, బిల్డర్ల మీద, సినిమా హీరోయిన్ల మీద, హీరోల మీద, గీళ్ల మీద, జడ్జి మీద, జడ్జి ఫ్యామిలీలో, డాక్టర్ల మీద, జ్యువెలర్ షాప్ వాళ్ళ మీద, వీళ్ళందరి మీద విచారణ. వీళ్ళందరూ ఏం చేసిండ్రయ్యా? నాకు అర్థం కాలే. అరే లుచ్చా నా కొడుక, వీళ్ళందరూ ఏం చేసిండో చెప్పు అని అడుగుతున్నా నేను. వీళ్ళ హక్కులను కాలరాసినట్టే కదా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే కదా, వాళ్ళ స్వేచ్ఛను హరించినట్టే కదా. ఇది తప్పు కాదా? తెలంగాణ తెచ్చిన దానికోసం, తెలంగాణ వచ్చినాక ఈ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణలో బిజినెస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళ మీద, వ్యాపారుల మీద, సినిమా ఇండస్ట్రీల వాళ్ళ మీద, వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయించి ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర 100 కోట్లు వసూలు చేసిండు కేటీఆర్ అంటోడు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరితోని ఎక్కడ ఏం మాట్లాడుకుంటారో చూసి దాన్ని చూపించి బ్లాక్మెయిల్ చేసి కాంట్రాక్టర్ల దగ్గర 100 కోట్లు తీసుకున్నాడు. జ్యువెలర్ షాప్ వాళ్ళ మీద, మీరు గోల్డ్ ఎక్కడి నుండి కొనుకొస్తున్నారు, ఎక్కడి నుండి వస్తుంది ఇక్కడికి అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేపించి వాళ్ళని బెదిరించి 100 కోట్లు వసూలు చేశాడు. ఇది వాస్తవం కాదా? బిల్డర్ల దగ్గర
వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసాడు, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. సినిమా హీరోయిన్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు, వాళ్ళని వాడుకున్నాడు. ఢిల్లీకి తెప్పించుకున్నాడు, ముంబైకి తెప్పించుకున్నాడు, హైదరాబాద్కి తెప్పించుకున్నాడు, ఇతర దేశాలకు కూడా తెప్పించుకున్నాడు, దుబాయ్కి కూడా తెప్పించుకున్నాడు. అరే ఇంత నీచంగా చేసి, ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసి వీళ్ళందరి హక్కులను కాలరాసి ఇంతమందిని మీరు మోసం చేసిందంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే. ఇది వాస్తవం కదా? సినిమా హీరోలను, సినిమా డైరెక్టర్లను ఎంతమందిని మీరు బెదిరించి డబ్బులు వసూలు చేయాలి, 100 కోట్లు. ఇది వాస్తవం కాదా? సినిమా హీరోయిన్లు కొత్తగా వచ్చినటువంటి సినిమా హీరోయిన్లు వాళ్ళను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి, మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో మొత్తం నాకు తెలుసు అని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, సినిమా ఇండస్ట్రీలో ఉండకుండా చేస్తాం మిమ్మల్ని, నా మాట వినకపోద్దని చెప్పి వాళ్ళను కూడా వాడుకున్నది వాస్తవం కాదా? సినిమా హీరోయిన్లు కొత్తగా వచ్చిన పిల్లలు, వాళ్ళని వాడుకున్నది వాస్తవం కాదా? ఇంత దుర్మార్గమైన పనులు చేసుకుంటూ మమ్మల్ని విచారణకు వెళ్తారా? ఏంద్రా మీరేమంటా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నా కొడుకులారా? వాడు హరీష్ రావు మాట్లాడతాడు, అరే నీకు ఈ ఆస్తులను ఎక్కడి నుండి వచ్చినాయి భయ్, నాకు అర్థం కాలే. నీకు ఫామ్ హౌస్ 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సిప్పర్లు వేసుకొని తిరిగినోనివి, ఛాయ్ అందించుకుంటూ తిరిగినోనివి. హరీష్ రావు, ఇది ప్రజలకు ఎప్పు మొదలు. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నేను కూడా ఉన్నా కదా. లుచ్చానా కొడుకులారా, నేను కూడా ఉద్యమం చేసినోన్నే, తెలంగాణలో కీలక పత్ర వహించినోన్నే, నేను కూడా ఉన్నా కదా. మీ ఆస్తులు ఎంత? సింగపూర్లో 25,000 కోట్లు కంపెనీ పెట్టుకున్నావు, ఎక్కడి నుండి వచ్చినాయి? ప్రజలకు చెప్పు. 100 ఎకరాలు సంపాదించావు హైదరాబాదు, సిద్దిపేట నుంచి పడితే హైదరాబాద్ దాకా 1000 ఎకరాలు ఉన్నది నీకు హరీష్ రావు. అది ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పు. నేను చక్కటి పూసను, నేను దోసుకోలేదు. ఇన్ని 1000 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి హరీష్ రావు? ఇదే కవితక్క చెప్తుంది కదా, మరి ఆమెకు జవాబు ఎప్పుడు? నీ ఇంట్లో మనిషే కదా, కేసీఆర్ బిడ్డనే కదా మాట్లాడేది. 1000 కోట్లు దోపిడీ చేసింది హరీష్ రావు అని చెప్తుంది కదా. కవిత భర్తది కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించినటువంటి ఇంత దుర్మార్గమైన వ్యవహారం అయ్యేదంతా. జడ్జి గారి ఫ్యామిలీలో ఫోన్ ట్యాపింగ్ చేపిస్తాడా? ఇవన్నీ చేస్తే నీ మీద విచారణ పిలవకూడదా? ఇందులో మమ్మల్ని విచారణ మీకు మీరే అనుకుంటున్నారు. ఏంద్రపై మీరంతా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినోళ్ళా, లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మీ కుటుంబం కూడా తీసుకొచ్చిందా? ఎవడో వాడు అంటాడట, తెలంగాణలో కేసీఆర్ మిత్రా విచారణకు. ఎవడరా వాడు అన్నట్టు? వాడు హరీష్రావును కేటీఆర్ కేసీఆర్ ఏంద్ర దేశానికి స్వతంత్ర సభ్యుడు అయింది? ఏమైనా యుద్ధం చేసి దేశాన్ని ఓడగొట్టచ్చింది అయ్యింది? లేకుంటే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసింది అయ్యింది? దొంగ దీక్షలు పట్టినంత మాత్రమే కాదు, దీక్ష పట్టేటప్పుడు నేను కూడా ఉన్నా. హరీష్ రావు, కేటీఆర్ గుర్తుపెట్టుకో, నేను కూడా పక్కనే ఉన్నా. మా మందకృష్ణ గారు ఉన్నారు, అందరూ ఉన్నారా భయ్? డాక్టర్ గోపీనాథ్ ఉన్నాడు, ఖమ్మం గోపీనాథ్. డాక్టర్ గోపీనాథ్కు నీ చరిత్ర మొత్తం తెలుసు, కేసీఆర్ చరిత్ర. నీ దీక్ష ఎట్లా పెట్టినవు? అయినా కదా ఇడ్లీ వడలు తీసుకొచ్చి పెట్టింది నీకు డాక్టర్ గోపీనాథ్ ఖమ్మం. జ్యూస్ తీసుకొచ్చి తాగి వచ్చింది డాక్టర్ గోపీనాథే కదా. అరే భయ్, నువ్వు దీక్ష పట్టిన నీ దీక్ష సంగతి మాకు చెప్తున్నావు భయ్. ఈ దొంగ దీక్షలు, సావు నోట్ల తలబెట్టిండు, ఇదంతా మీకు మీరే అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజల నాలని ఈ దొంగ దీక్షలు పట్టింది మాకు తెలియదా? మరి కేసీఆర్ ఎవరో తెలంగాణ కోసం జైలుకు వేయండా? ఏమైనా ప్రాణత్యాగం చేసిండా? అరే కేటీఆర్, నువ్వేమైనా ప్రాణత్యాగం చేసినావా చెప్పు. మరి హరీష్ రావు, నువ్వేమైనా ప్రాణత్యాగం చేసినావా చెప్పు. ప్రాణత్యాగం చేసినా? విచారణ లేకపోతే మేము జాగీర్దార్లా, ఏదో నిజాం కుట్టే మారుస్తున్నా మీరు? నాకు అర్థం కాలే. తెలంగాణను మొత్తం